హాయ్ అండి అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్ మనల్ని మనం ఎలా సపోర్ట్ చేసుకోవాలి అనేది. మన మీద మనకి నమ్మకం ఉంటేనే కదా మనం ఏదైనా సాధించగలిగేది. అందుకని మన మీద మనం నమ్మకం ఎల్లప్పుడూ కోల్పోకుండా ఉండాలి. మన మీద మనకి నమ్మకం ఉంటేనే కదా ఏదైనా మనం సాధించగలం. మన మైండ్ మీద మన మనసు మీద కంట్రోల్ ఉండాలి. ఏదైనా చేసినప్పుడు అది మంచి పని అయితే మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి, మెచ్చుకోవాలి. అప్పుడే కదా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఏదైనా మనం తప్పు చేసినప్పుడు కూడా అది రిగ్రెట్గా ఫీల్ అవ్వాలి. అరే ఇలా ఎందుకు జరిగింది, ఇంకొకసారి ఇలా రిపీట్ కాకూడదు అని అనుకోవాలి. ఫస్ట్ మనతో మనం మాట్లాడుకోవాలి. అప్పుడే కదా మనకి చాలా నమ్మకం ఉండేది మన మీద. ఇది కరెక్టా రాంగా అని మనం తెలుసుకోగలుగుతాం. మనం కరెక్ట్ అయితే ఇంకొకరికి చెప్పాలి, అదే రాంగ్ అయితే మనమే డెసిషన్ తీసుకోవాలి. ఓకే ఇది రాంగ్, ఇది చేయకూడదు అనేసి మనకి మనమే అనుకోవాలన్నమాట. ఎప్పుడు మనం స్ట్రాంగ్గానే ఉండాలి. మనం స్ట్రాంగ్గా ఉంటేనే కదా మన బలమేంటో మనకి తెలిసేది. కానీ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్ ఆలోచనలతో ఉంటే మనం గెలవలేనిదంటూ ఏదీ లేదనమాట. సో అందుకని మనల్ని మనమే సపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు స్ట్రాంగ్గా, ఫిజికల్గా, మెంటల్గా చాలా యాక్టివ్గా ఉంటామన్నమాట. అందరూ స్ట్రాంగ్గా ఉండాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా పిల్లలకి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, చాక్లెట్స్ కొనిచ్చామండి. వాళ్ళ ఫ్రెండ్స్కి కట్టాలంట, అందుకని కొనిచ్చాము. వాళ్ళు కట్టాక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మా పిల్లలకి కట్టేశారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. వాళ్ళ డాడీకి చూపించారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ మధ్య అసలు స్కామ్స్ ఎక్కువగా జరుగుతున్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ. ఏదైనా ఒక పని చేస్తుంటే దాన్ని పదే పదే రిపీటెడ్గా చేస్తూ ఉంటే అది అలవాటు అయిపోతుంది అంటారు. మనం కూడా అలాగే పదే పదే అదే పనిగా ఆలోచిస్తూ పాజిటివ్గా ఉంటూ అదే పని చేస్తూ ఉంటే మనకు కూడా అలవాటు అయిపోతుంది కదా. మనం ఎలా ఉండాలి అని, మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని ఆలోచిస్తాం కదా. మనకి ఏం చేయాలి అని అర్థమయ్యేది. అందుకని పాజిటివ్గా ఆలోచించండి. మిమ్మల్ని మీరు నమ్మండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.